సో ఈ వీడియోలో మనం సి ఎడిటర్తో ఎలా వర్క్ చేయాలి, హౌ టు వర్క్ విత్ ఎడిటర్. ఓకే, సో ఫస్ట్ మీరు ఎడిటర్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఫైల్, ఎడిట్, సెర్చ్ అని, రన్. ఓకే, ఆల్ట్ ఎఫ్. న్యూ ఫైల్ కావాలనుకుంటే ఆల్ట్ ఎఫ్, న్యూ అని ఉంది కదా, దాని మీద ఎంటర్ కొడితే న్యూ ఫైల్ వస్తుంది. ఓకే, నాకు జూమ్ చేయడానికి F5. ఫైల్ సేవ్ చేయాలంటే F2 అయితే ఫైల్ సేవ్. సో ఓపెన్ ఏంటి, హోమ్ బటన్, open, so open F3. న్యూ ఫైల్ కావాలనుకోండి, సెర్చ్ అండి, ఇక్కడ సాల్ట్ ఎంటర్. ఎలా కొడతారు, ఆల్ట్ ఎఫ్ అండ్ ఎన్. సో ఆల్ట్ ఎఫ్ కొట్టి ఆల్ట్ ఎఫ్ ప్లస్ ఎన్. సో ఆల్ట్ ఎఫ్ కొడితే మనకి ఫైల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆల్ట్ ఎఫ్ కొడితే ఫైల్ ఓపెన్ అవుతుంది, అందులో న్యూ అని ఉంది కదా, దాని మీద ఎంటర్ కొట్టండి. సో వస్తుంది మనకి న్యూ ఫైల్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓపెన్. సో ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఓపెన్ చేయాలంటే F3. F3. F3 అని కొడితే మనకు న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ. సో F3 అని కొడితే ఆల్రెడీ మనకి ఉన్న ఫైల్స్ ఇవి. నాకు సి టర్బో C3 బిన్ ఫోల్డర్లో star.c అంటే ఆల్ ఫైల్స్ చూపిస్తుంది మనకి. ఇక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, 1 డెమో1, ఫస్ట్.c, hello.c, install.c, ఓకే, డాష్ ఇలాంటివి చాలా ఫైల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇక్కడ demo.c అనే దాన్ని ఓపెన్ చేశాను. ఓకే, చాలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సేవ్. ఇప్పుడు నేను ఈ ఫైల్లో ఏమైనా మోడిఫై చేస్తాను అనుకోండి. సో ఇక్కడ ఇలా మోడిఫై చేస్తున్నాను, ఎంటర్ కొట్టి, సో ఇంటూ ఏ సెమీకోలన్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేయాలి. నేను సేవ్ చేయాలంటే F2. సో F2 ప్రెస్ చేయాలి. ఓకే, సేవ్కి F2. నెక్స్ట్ జూమ్, సేవ్కి F2. సో జూమ్కి F5. క్యాపిటల్ ఎఫ్, ఇక్కడ కూడా క్యాపిటల్ ఎఫ్. ఓకే, అంటే జూమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఆల్ట్ ఎంటర్. నాకు ఫైల్ చూసారా, నో నేమ్ 01.cpp కింద demo.c అని ఉంది. ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫైల్ ఓపెన్కి ఏంటి, F3.
సో ఫస్ట్ డాట్ డెమో 1.c. సో కింద చూసారా, నో నేమ్ 1.c, demo.c, demo 1.c. నాకు జూమ్ అవ్వాలి. ఓకే, సో న్యూ ఫైల్ ఆల్ట్ ఎఫ్ న్యూ. సో జూమ్ అవ్వాలంటే చూడండి F5, జూమ్ ఇస్ F5. నెక్స్ట్ ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫైల్ కావాలంటే F6. ఇప్పుడు ఒకసారి చూడండి, నాకు ఇక్కడ అన్ని ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాయి కదా, F6 అంటే నెక్స్ట్ ఫైల్ వస్తుంది చూడండి. సో నెక్స్ట్ ఫైల్స్ వస్తున్నాయి F6, నో నేమ్ 01.cpp, demo.c, నెక్స్ట్ ఫైల్ demo 1.c, నో నేమ్ 03.cpp. ఓకే, సరే మనకి నెక్స్ట్ది కావాలంటే F6. ఇప్పుడు ఏదన్నా ఒక ఫైల్ క్లోజ్ చేయాలి. చూడండి F6 అంటే నాకు నో నేమ్ 001.cpp ఉంది కదా, అది క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F3. సో ఆల్ట్ F3 అంటే క్లోజ్. సో సేవ్ చేయను అని అడుగుతుంది. ఓకే, సో మీరు సేవ్ అవ్వాలంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. ఓకే, సో నేను నో అని కొట్టేస్తున్నాను. సో నెక్స్ట్ F6, సో ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను, ఆల్ట్ F3. సో నెక్స్ట్ F6 ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను, ఆల్ట్ F3. ఓకే, సో క్లోజ్కి ఏంటి, ఏదైనా ఒక ఫైల్ క్లోజ్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ F3 అంటే ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్విట్ అంటే మీరు అసలు ఈ సి మొత్తాన్ని క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు. ఈ సి ఎడిటర్ ఉంది కదా, ఈ మొత్తాన్ని క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఆల్ట్ ప్లస్ ఎక్స్. సో డెమోని సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. ఓకే, సో ఎస్ అని కొడుతున్నాను. సో మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఆల్ట్ ప్లస్ ఎక్స్, అని ఇస్తే మనకి క్విట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకొకసారి సి ఎడిటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో సి ఎడిటర్ అనేది ఓపెన్ చేస్తాను. సో స్టార్ట్ టర్బో C++. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే ఓపెన్ చేయటం, న్యూ ఫైల్ తీసుకుంటాం, ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఓపెన్ చేయటం, సేవ్ చేయటం, జూమ్ చేయటం, నెక్స్ట్ క్లోజ్, క్విట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎడిటింగ్. ఇప్పుడు ఉన్నదాన్ని ఎలా ఎడిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు ఒకసారి చూడండి. సో ఈ డేటా ఉంది ఈ ఫైల్లో, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, printf %d, a ఇలా ఉంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని యారోస్ ఉంటాయి. కిందకి వెళ్ళాలంటే డౌన్ యారో, ఒకవేళ మీరు లెఫ్ట్కి వెళ్ళాలంటే షిఫ్ట్ పట్టుకుని లెఫ్ట్ యారో, ఒకవేళ మీరు రైట్కి వెళ్ళాలంటే షిఫ్ట్ పట్టుకుని రైట్ యారో, ఒకవేళ మీరు డౌన్కి రావాలంటే షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో, అప్కి వెళ్ళాలంటే అప్ యారో. ఓకే, ఇది సెలెక్ట్ అనమాట. సెలెక్ట్కి ఏంటి, సెలెక్ట్కి షిఫ్ట్ ప్లస్ యారోస్. సో మనకి యారోస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ అయితే లెఫ్ట్ యారో, యారోస్. వాళ్ళు డౌన్ అయితే డౌన్ యారో, కంట్రోల్ Z. సో డౌన్ అయితే డౌన్ యారో, అప్ అయితే అప్ యారో, రైట్ అయితే రైట్ యారో. ఈ యారోస్ యూజ్ చేసుకుని సెలెక్ట్ చేస్తాం, షిఫ్ట్ ప్లస్. ఓకే, సో లెఫ్ట్ టు రైట్, టాప్ బాటమ్. ఓకే, నెక్స్ట్
కాపీ చేయాలంటే షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఇన్సర్ట్. ఒకసారి చూడండి, మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఇన్సర్ట్ కాపీ చేశాను. పేస్ట్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ ఇన్సర్ట్. ఒకసారి చూడండి, షిఫ్ట్ పట్టుకుని ఇన్సర్ట్ అయితే పేస్ట్ అవుతుంది. సో మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను, షిఫ్ట్ ప్లస్ ఇన్సర్ట్. ఓకే, కాపీ అవుతుంది, పేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ ఇన్సర్ట్. ఒకసారి కట్ ఉంటుంది. సో కట్ చేయాలంటే షిఫ్ట్ డిలీట్. ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం తీసేస్తున్నాను. నేను ఇక్కడ ప్రింట్ ఇదంతా ఉంది కదా, మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం వేస్తున్నానంటే ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ ఇంటి ఏ అని ఇచ్చాను. ఓకే, ఓకే సార్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఇంటి ఏ అనే దాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేయాలంటే షిఫ్ట్ డిలీట్ అంటే అక్కడి నుంచి పోయి వేరే కట్ పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేయాలంటే షిఫ్ట్ ఇన్సర్ట్ అనమాట, అక్కడ పోతుంది, అది కట్. సో కట్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ డిలీట్. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఒక లైన్ డిలీట్ చేసేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ఈ లైన్ డిలీట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ వై. సెకండ్ డిలీట్ లైన్. ఒక లైన్ డిలీట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ వై అంటే ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి ఎడిటింగ్, కాపీ పేస్ట్, కట్, డిలీట్ అండ్ సెలెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ రన్. సో రన్ చేయాలంటే కంపైల్ చేయాలంటే Alt plus F9. సో రన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ F9. నెక్స్ట్ ట్రేస్, అవుట్పుట్ చూడాలంటే అవుట్పుట్ ఎలా చూస్తున్నాం, Alt ప్లస్ F5. సో Alt F5 కొడితే మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రేసింగ్. సో ట్రేస్ చేయాలంటే F7. ఓకే, ఒకసారి చూడండి, సాల్ట్ ఎంటర్. నెక్స్ట్ ఫైల్ తీసుకుంటున్నాను, F6. F5 జూమ్ చేయాలంటే F5. ఇప్పుడు నాకు కంపైల్ చేయాలంటే Alt F9. ఓకే, సో ఎంటర్. రన్ చేయాలంటే కంట్రోల్ F9. ఓకే, రన్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్పుట్ చూడడానికి Alt F5. సో వెల్కమ్ టు సి. ఓకేనా, నెక్స్ట్ ఇది ట్రేస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి సి ప్రోగ్రామ్ అనేది, టాప్ టు బాటమ్ కదా. ఒకసారి చూడండి, Alt F ఓపెన్, ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్కి షార్ట్కట్ కీ అండి F3. సో F3 కొడితే ఓపెన్ వస్తుంది. అందులో మనకి sum.c అనే ఫైల్ ఓపెన్ చేస్తాం, sum.c. సో ఇది ట్రేస్ చేయాలంటే F7. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్, మెయిన్ నుంచి. నెక్స్ట్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. సో 2 నెంబర్స్ ఎంటర్ చేయాలి, 10 space 20. సో F7. సో
సో ట్రేసింగ్ ఏంటి F7, అవుట్పుట్కి Alt F5. ఓకే, సో దిస్ ఈస్ కంపైల్ రన్ అవుట్పుట్ అండ్ ట్రేసింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు విండో కావాలంటే మనకి Alt + Enter. సో Alt + Enter కొట్టారనుకోండి విండోకి పెద్దగా వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి నేను ఇక్కడ క్విట్ చేస్తున్నాను. Alt X సేవ్ చేయనని అడుగుతుంది. ఎస్ అన్నీ సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ వన్స్ అగైన్ ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. సో క్లోజ్ చేసేసి మనకి ఇక్కడ వన్స్ అగైన్ ఓపెన్ చేస్తున్నాను. సో స్టార్ట్ టర్బో C++. ఓకే, ఇలా వచ్చింది కదా. సో మనకి ఇక్కడ సో యాజ్ విండో ఆల్ట్ విండో ఒకసారి చూడండి. ఇలా ఓపెన్ చేసినప్పుడు నాకు చిన్నగా వస్తుంది కదా, ఆ విండో అనేది నాకు చిన్నగా అనిపిస్తుంది. కానీ నాకు మొత్తం స్క్రీన్ మొత్తం కావాలి. అప్పుడు Alt + Enter పెద్దగా అవుతుంది అనమాట. ఓకే.